నమస్కారం అమ్మ. నమస్తే. సో, ఈరోజు టాపిక్ ఏంటి అంటే సోరియాసిస్. ఇది 4-5% వస్తూ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇది వచ్చినప్పుడు చాలామంది రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. లైక్ స్కిన్ కావచ్చు, బయటికెళ్ళడానికైనా గానీ ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ మేజర్‌లీ మన యునాని దగ్గర ఈ ట్రీట్మెంట్ ఎలా చేస్తారు? అంటే వేరే ఇంగ్లీష్ మెడిసిన్స్‌లో అసలు అంత బెనిఫిట్ ఉండదు అని విన్నాను. సో, మన దగ్గర ఎలా ఉండొచ్చు? యునానీ మెడిసిన్‌లో మాత్రం సోరియాసిస్‌కి చాలా వండర్‌ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయి. ఎంత వండర్‌ఫుల్ మెడిసిన్స్ ఉన్నాయంటే దానికి కంప్లీట్ క్యూర్ కూడా ఉంది. హ్మ్. అంటే క్యూర్ వేరు, ట్రీట్మెంట్ వేరు. హ్మ్. క్యూర్ అంటే ఏంటంటే మొత్తం దాన్ని రూట్స్ నుంచి తీసి పడేయడాన్ని క్యూర్ అంటారు. హ్మ్. కాకపోతే ఏంటంటే ఈ సోరియాసిస్ అనే ఈ డిసీజ్ ఏదైతే ఉందో ఒక్క రోజులో 2 రోజుల్లో తగ్గే డిసీజ్ కాదు. హ్మ్. అది ఏంటంటే లోపల నుంచి మొత్తం అదంతా కూడాను వాళ్ళకి ఒక స్కిన్ ఎరప్షన్ వచ్చేసి మొత్తం రెడ్‌గా అయిపోయి అక్కడంతా కూడాను వాళ్ళకి సమ్‌టైమ్స్ ఏంటంటే అక్కడంతా ఎండిపోయి క్రాక్స్ వచ్చేసి దానిలోంచి వాటర్ రావడము, బ్లడ్ రావడము, తర్వాత సమ్‌టైమ్స్ వాళ్ళకి ఈవెన్ పస్ కూడా వచ్చే అవకాశాలుంటాయి. మ్యామ్, దా ముఖ్యంగా అసలు ఈ సోరియాసిస్ రావడానికి కారణం ఏంటి? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఫ్యూచర్‌లో గాని, లేకపోతే అసలు సోరియాసిసే రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒక్క సోరియాసిసే అని కాదు, ఎనీ స్కిన్ డిసీజ్ రాకుండా ఉండాలి అంటే గనక ఫస్ట్ వాళ్ళు మోర్ అండ్ మోర్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకొని వాళ్ళ లివర్‌ని ఎప్పుడూ హెల్తీగా పెట్టుకోవాలి. హ్మ్. రాత్రి తొందరగా పడుకొని పొద్దున్నే తొందరగా లేవడం అన్నది ఇది కామన్ అందరికీ కూడాను. హ్మ్. ఇంకా మళ్ళీ దానిలో కొత్తగా రాకెట్ సైన్స్ ఏం లేదు ఇక్కడ. యునానీ మెడిసిన్ అంటే చాలా వెరీ సింపుల్. హ్మ్. సో ఇది కాకుండా ముఖ్యంగా ఈ రోజుల్లో వీళ్ళు పాటించవలసింది ఏంటంటే ఒకళ్ళ బట్టలు ఇంకోళ్ళు వేసుకోకూడదు. హ్మ్. ఎవరి టవల్స్ వాళ్ళకుండాలి. హ్మ్. ఎవరి అంటే ఇది కూడా స్ప్రెడబుల్ డిసీజా అండి? స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటాయి. ఎందుకంటే దానిలో ఇన్ఫెక్షన్ కూడా ఉంటుంది కదా. హ్మ్. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సోరియాసిస్‌లో చాలా రకాలు ఉంటాయన్నమాట. హ్మ్. యునానీ వైద్యంలో వాటిలో ఎన్నో రకరకాలుగా చెప్పబడింది సోరియాసిస్ అన్నది. ఈ సోరియాసిస్ అన్నది మేము తగ్గించాలి కంప్లీట్‌గా అంటే రైట్ ఫ్రమ్ ద లివర్ రావాల్సింది మేము దాన్ని. కంప్లీట్‌గా దాన్ని మొత్తం అంటే బ్లడ్‌ని ప్యూరిఫై చేయాలి, లివర్‌ని క్లెన్స్ చేయాలి. తర్వాత స్కిన్ యొక్క ఇది ఇంప్రూవ్ చేయాలి, స్కిన్ టోన్‌ని ఇంప్రూవ్ చేయాలి. స్కిన్ యొక్క అంటే లోకలైజ్డ్ ఎన్విరాన్మెంట్ ఏదైతే స్కిన్‌లో ఉంటుందో దాన్ని ఆ స్కిన్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంటుంది. హ్మ్. తర్వాత రెండో థింగ్ ఏంటంటే దీనిలో బోత్ రెజిమినల్ థెరపీస్ కూడా ఉంటాయి అండ్ ఇంటర్నల్ మెడికేషన్ కూడా తీసుకోవాలి. అంటే మనం కొన్ని సార్లు అంతకుముందు కొన్ని ఎపిసోడ్స్ చేసుకున్నాం మనం లైక్ రింగ్ వార్మ్ గురించి తెలుసుకున్నాము. దాంట్లో ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెడితే చాలా తగ్గిపోతూ ఉంటుంది దానిలో అని చెప్పాను. బట్ దీంట్లో అలా బట్ ఉండదా? సోరియాసిస్‌లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఓన్లీ ఎక్స్టర్నల్ అప్లికేషన్ అనేది సరిపోదు. అంటే నాకు డౌట్. అంటే ఇప్పుడు రింగ్ వార్మ్ కానీ అది లోపల నుంచే ఇన్ఫెక్షన్ అవుతది. అండ్ సోరియాసిస్ ఇస్ ది సేమ్. అలాంటప్పుడు నో, ఇట్స్ నాట్ సేమ్. ఆహా! మీకేంటంటే రింగ్ వార్మ్ అన్నది లోకలైజ్డ్‌గా ఒక దగ్గర ఇది ఉంటుంది. హ్మ్. అది మీరు ఓన్లీ దాన్ని లోకలైజ్డ్‌గా ట్రీట్ చేసినా కానీ కొన్ని సార్లు అది కంప్లీట్‌గా తగ్గిపోతూ ఉంటుంది. హ్మ్. బట్ సోరియాసిస్ అన్నది మీకు లోకలైజ్డ్ కాదు. హ్మ్. అది ఇంటర్నల్‌గా చాలా పెద్ద బాడీ డిఫెన్స్ మెకానిజం దెబ్బతిన్న తర్వాత వచ్చే డిసీజ్ అన్నమాట. ఆహా! సో, ఆ బాడీ డిఫెన్స్ మెకానిజంని మేము మళ్ళీ కరెక్ట్ చేయాలి. అంటే ఇయర్స్ అది కూడా ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఒకవేళ ఈ యాహ్! డిసీజ్ ఫుల్‌గా అంటే చాలా సివియర్‌గా ఉంది అంటే ఇయర్స్ కూడా పట్టే అవకాశం ఉండొచ్చా? డెఫినెట్‌లీ మేడం. మినిమమ్ టు మాక్సిమం చెప్పరా ఒకసారి? మినిమమ్ అంటే మనం అంతా వాళ్ళ ఆ పేషెంట్ యొక్క టెంపర్‌మెంట్‌ని బట్టి, వాళ్ళ యొక్క మెయింటెనెన్స్‌ని బట్టి, హ్మ్. వాళ్ళ యొక్క సర్వీస్‌ని బట్టి, హ్మ్. ఎలా స్కిన్‌తో వాళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు అన్నది కూడాను. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మామూలుగా ఒక ఇంట్లో హౌస్ వైఫ్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ గదా అనుకుంటాం. బట్ ఆవిడ గూడా కెమికల్స్‌తో చాలా మటుకు ఎక్స్‌పోజ్ అవుతున్నారు ఈ రోజుల్లో. అవును. బాత్రూమ్స్ కడగాలంటే కెమికల్స్. హ్మ్. గిన్నెలు కడగాలంటే కెమికల్స్. స్నానం చేసేటప్పుడు షాంపూ కూడా కెమికల్సే గదా! షాంపూ అండ్ సోప్స్ కూడా కెమికల్స్. అంటే అట్‌లీస్ట్ వాళ్ళకి మేము అవేర్‌నెస్ ఇచ్చామనుకోండి. హ్మ్. మీరు సబ్బు వాడకండి. ఓన్లీ పైనుంచి కిందకి నూనె పెట్టేసుకొని శనగపిండితో స్నానం చేయండి అని ఈ రోజు కూడా అందరికీ చెప్తూనే ఉంటానన్నమాట నేను. హ్మ్. అసలు సోప్స్ వాడడం వల్ల, షాంపూస్ వాడడం వల్ల, టూత్ పేస్ట్ వాడడం వల్ల మీకు ఎంతో కొంత కార్సినోజెనిక్ అంటే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా మనం వాటిలన్నిటిని ఎందుకు వాడాలి అంటారు. నార్మల్‌గా సోప్ వాడొద్దు అంటే నాకు సరేలే సోప్ వాడొద్దు అని అనుకుంటాను. ఎందుకు బట్ సరేలే ఎందుకు అంటే దానిలో? సోప్ అంటే ఇప్పుడు ఎవరైతే ఆయుర్వేదిక్‌ని నమ్ముతారో, యునానీని నమ్ముతారో, సోప్ వాడకుండా మీరు చెప్పిన శనగపిండి అవి వాడే అవకాశం ఉండొచ్చు.
బట్ టూత్ బ్రష్ అంటే ప్రతి ఒక్కరు వాడతారు కదా, అది ఏం మీ లేదు. ఇంట్లో ఏం వాడతారు? అని అనుకుంటున్నారు మీరు, అలా ఏం లేదు. మీ ఇంట్లో ఏం వాడతారు మ్యామ్? మా ఇంట్లో మేము యునాని పౌడర్ ఏదైతే ఉందో, టూత్ పౌడర్, నేనే కాదు, ఆ, నాతో పాటు కొన్ని లక్షల మంది నా పేషెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ, వాళ్ళందరూ కూడాను టూత్ పేస్ట్ వాడరు. ఉమ్, మన దగ్గర సుదంత్ అని ఒక పౌడర్ ఉంటుంది, టూత్ పౌడర్, ఉమ్, ఆ పౌడర్ వాడుతూ ఉంటారు. ఉమ్, లేదు అంటే కనుక ఇంకా చాలా ఉన్నాయి మార్కెట్లో హెర్బల్ పౌడర్స్, ఉమ్, అలాంటి పౌడర్స్ వాడాలి. ఇంకా చెప్పాలి అంటే కనుక మనం ఇంతగా అసలు చర్చించుకుంటున్నాం కదా, టూత్ పేస్ట్ వాడాలా, హెర్బల్ పౌడర్స్ వాడాలా, మ్మ్. ఇవన్నీ అని. మీరు ఇదే ఫారిన్ కంట్రీస్కి వెళ్తే కనుక అక్కడ డెంటిస్ట్లు ఎవరైతే ఉంటారో, డెంటల్ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళందరూ ఏంటంటే అసలు ఏమి వాడకండి, ఉత్తి బ్రష్తో క్లీన్ చేయండి అంటుంటారు. ఉమ్, డోంట్ యూజ్ పేస్ట్, డోంట్ యూజ్ ఎనీ అదర్ థింగ్స్ అంటారు. ఉమ్, మరి వాళ్ళే అంటే వాళ్ళ పాపం మామూలుగా కాదు కదా, వాళ్ళు మ్మ్. 5.5 ఏళ్ళు ఎంబీబీఎస్ చదివి, మళ్ళీ ఆ మ్మ్. తర్వాత 3 ఏళ్ళు పీజీ చేసి, ఎండి చదివి, ఇన్ని చేసి, వాళ్ళు బీడిఎస్ ఇవన్నీ చేసి వచ్చారు కదా, ఎండిఎస్ ఇవన్నీ కూడా. ఉమ్, మరి దే సెడ్ వెరీ క్లియర్లీ, ఫారిన్ లోకి వెళ్తే కనుక మీరు ఎవరైనా సరే ఉత్తి బ్రష్ క్లీన్ చేసుకోండి అంటారు. ఆ బ్రష్ క్లీనింగ్ కూడా అందరు ఇలా చేస్తుంటారు. ఇలా కాదు చేయాల్సింది. సో సోరియాసిస్ ఈవెన్ మౌత్ లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. బాబోయ్, మౌత్ లో మౌత్ ఉంటే లో ఎలా? కూడా సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని కేసెస్ లో. అంటే కొన్ని కేసెస్ లో వచ్చినా కానీ దాన్ని ఎలా ట్రీట్ చేయగలరు? యునాని మెడిసిన్ ఇంటర్నల్ గా ట్రీట్ చేస్తుంటాం మేము వాటిని. ఉమ్, అసలు ఎవరికైతే అలా లిప్స్ మీద వీటి మీద సోరియాసిస్ ఎవరికైతే వస్తూ ఉంటుందో, అసలు లిటరలీ వాళ్ళకి పాపం తినడానికి కూడా రాదు పాపం, ఉమ్, చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు ఆ మామూలుగా ఉండదు తినడంలో వాళ్ళ ఆ ఇబ్బంది. మంట ఉంటుంది కదా. సోరియాసిస్ ఒకరు ఇదే అని కాదు, ఈవెన్ వెజనల్ ఏరియాస్ లో కూడా సోరియాసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఉమ్, అండ్ బాడీలో మొత్తం ఇంకా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద కేస్, ఒకళ్ళు మా దగ్గరికి ఎప్పుడైతే ఒక కేసు వచ్చారో వాళ్ళు, ఆవిడ 4 times సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశారు. సోరియాసిస్ ఏదైతే డిసీజ్ ఉందో, ఆహా. వాళ్ళ హస్బెండ్ పాపం 4 times అతన్ని కాపాడుకొని, షీ వాజ్ సఫరింగ్ సిన్స్ 25 years. సోరియాసిస్. సోరియాసిస్ 25 years గా సఫర్ అవుతున్నారు. ఆ 25 years లో ఆవిడ 4 సార్లు అటెంప్ట్ చేశారట సూసైడ్ అటెంప్ట్ అనేది. బాడీ అంతా ఉండింది ఆవిడకి. అయితే అలాంటి ఆ కేసు ఎప్పుడైతే మా దగ్గరకు వచ్చారో ఆవిడ హస్బెండ్ చెప్పారనమాట ఆవిడకి, అంటే ఇదొక్కటి లాస్ట్ యునాని మెడిసిన్, ఇంకా వేలే వద్దు అని చెప్పి. అప్పటికే ఆవిడ విసిగిపోయారు అసలు. ఆవిడ ఎప్పుడైతే మా దగ్గర ఫస్ట్ టైం మా దగ్గరకు వచ్చారో, ఆవిడ వచ్చినప్పుడు నాతో ఇంటరాక్ట్ అయినప్పుడు, మాట్లాడినప్పుడు, మెడిసిన్స్ అవన్నీ చేసినప్పుడు, తగ్గినప్పుడు కదా చూద్దాంలేండి అని అన్న మాట వచ్చింది ఆవిడ నోట్లోంచి. అంటే అంత వెక్స్ అయిపోయారు ఆవిడకి, అసలు నమ్మకమే లేదు అసలు తగ్గుతుంది ఇది ఏమన్నా ఇది అవుతుందని. బట్ ఎప్పుడైతే ఆవిడ 4 months మా దగ్గర మెడిసిన్ వాడారో, వాడిన తర్వాత ఆవిడ లిటరలీ షీ వాజ్ క్రయింగ్. Happy. అనవసరంగా నేను 25 ఏళ్ళు నా లైఫ్ వేస్ట్ చేసుకున్నాను నేను, ఇప్పటికే నాకు మాక్సిమం తగ్గిపోయింది 4 months లోనే. అసలు ఇంకెంత కొంచెం అరాకొరా ఏదైతే ఉందో అది ఐఎమ్ సో కాన్ఫిడెంట్ అది ఎలా అయినా తగ్గిపోతుంది అని చెప్పి. అంటే యునాని మెడిసిన్ లో అలాంటి వండర్ఫుల్ రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట సోరియాసిస్. కేవలం ఎక్స్టర్నల్ అప్లికేషన్సే కాదు, ఇంటర్నల్ మెడికేషన్స్ కూడా ఉంటాయి. సో ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో ఆటోమేటిక్గా అది అవుతుంది. అంటే 25 years మందికి ఏంటంటే సోరియాసిస్ తో పాటు కోమార్బిడ్ డిసీజెస్ కూడా ఉంటాయి. అంటే డయాబెటీస్ ఉండడము, లేదంటే హార్ట్ డిసీజెస్, సమ్ కిడ్నీ డిసీజెస్, సమ్ అదర్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో, అలా ఉన్న వాళ్ళకి కొంచెం డిలే అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ దే విల్ హ్యావ్ మోర్ నెంబర్ ఆఫ్ మెడిసిన్స్ అలా. ఓకే, సో 25 years నుంచి ఉన్న ఈ సోరియాసిస్ అంటే ఆల్మోస్ట్ బాడీలో సగం పార్ట్స్ కానీ, లేకపోతే అంతా ఇన్ఫెక్టెడ్ అయ్యే ఉన్న ఏరియాస్ కానీ, ఇవన్నీ ఉన్నా కానీ ఓన్లీ 4 months లో మీరు క్యూర్ చేశారంటే నిజంగానే 4 months లో క్యూర్ అవ్వలేదు. 4 months లో ఆవిడకి దాదాపు విజిబుల్ రిజల్ట్స్ 75% తగ్గిపోయింది. విజిబుల్ రిజల్ట్స్ కంటే ఎక్కువనే. విజిబుల్ రిజల్ట్స్ మీకు 1 month లోనే వచ్చేస్తాయి. అది పెద్ద ఇష్యూ కాదు. క్యూర్ ఇంపార్టెంట్ కదా, మొత్తం తగ్గిపోవాలి కదా. సో ఆమెకి ఓవరాల్ గా మొత్తం కలిపి ఎంతలో తగ్గిపోయింది? ఆవిడకి 1 year లోపల మొత్తం తగ్గిపోయింది మొత్తం. సో మ్యాటర్ ఏంటి అంటే ప్రాబ్లం ఎవరికైనా రావచ్చు, బట్ సొల్యూషన్ ఎక్కడుంది అన్నది ముఖ్యం. సో ఈ వీడియో మీరు చూడండి, మీకు కాకపోయినా వేరే వాళ్ళకైనా యూజ్ అవుతుంది. ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.